తెలంగాణలో ఓటు చోరీ వివాదం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్లు దుమారం రేపుతున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్లో ఫేక్ ఓట్స్పై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఒకే ఇంట్లో 27 ఓట్లు వచ్చాయి, కానీ అక్కడ నివసించే వ్యక్తి మాత్రం ఒక్కరే. దీంతో సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ 125వ బూత్ వద్ద నకిలీ ఓట్ల అంశం వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి చిరునామా మీద 27 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ ఇంట్లో వాస్తవానికి ఒక్కరే నివసిస్తున్నారు. తన భార్య చనిపోయిందని, తానొక్కడినే ఉంటున్నానని ఆ ఇంటి యజమాని తెలిపారు. తమ ఇంటి పేరుతో ఉన్న ఓటర్లను తానెప్పుడూ చూడలేదన్నారు. ఇదే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు స్థానికులు. ఇప్పుడు ఇల్లు 80 గజాలది. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి నన్ను అడిగి చెప్పింది. ఓనర్ అడిగిన మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా, ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తుండే ఆయన. ఇది ఓచోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగళరావు కాలనీ, వెంగళరావు డివిజన్, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూట్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. గతంలో అదే ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఓటర్ జాబితాలో ఉన్న వాళ్ళెవరూ తమకు తెలియదన్నారు. అందరూ నకిలీ ఓటర్లేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఒక 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి, కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదనే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. మీరు వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటిపైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూశాడు దొరికింది, 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్లోనే వచ్చింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించి ఎన్నికల వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా రాహుల్ ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఓటు చోరీకి పాల్పడుతుందని గులాబీ లీడర్లు మండిపడ్డారు. తక్షణమే నకిలీ ఓటర్ల వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.